And for students, my best things and wishes. First of all, for second year students, I am appreciating why because within short period you are conducting this event in a grand way. And for second year students, you give like all positive inputs to your juniors, and mainly they don't know how to write the exams and everything. Up to intermediate, simply they know like they will get a question paper based on previous questions only, but here you want to get like a previous questions, so give those inputs to your all juniors. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మెయిన్గా జూనియర్స్ అందరూ కూడా మీరు లైక్ స్పోర్ట్స్లో ఎలా అయితే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో అందరూ మ్యాక్సిమం నాకు తెలిసి 90% అందరూ పార్టిసిపేట్ చేశారు. షో సేమ్ ఎనర్జీ ఈవెన్ ఇన్ యువర్ అకాడమిక్స్ ఆల్సో. విత్ ఇన్ షార్ట్ టైంలో 1-2 days గ్యాప్లో మీకు అనౌన్స్మెంట్ చేస్తేనే స్పోర్ట్స్ ఈవెంట్స్ మీరు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు కదా, సేమ్ ఎనర్జీ అనేది మీరు ఇక్కడ అకాడమిక్స్లో కూడా చూపించండి. అట్ ద సేమ్ టైం డోంట్ మిస్యూజ్ యువర్ ఎనర్జీ అండ్ రిసోర్సెస్. మీకు ఉన్న రిసోర్సెస్ అండ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా పాజిటివ్ కోసం యూజ్ చేయండి. ఈ ఏజ్లో ఏంటి అంటే మీకు లైక్ నెగిటివ్కి అట్రాక్ట్ అవ్వాలంటుంటుంది, బట్ నెగిటివ్కి ఒక్కసారి అట్రాక్ట్ అయిపోయారంటే లైఫ్ అనేది ఎంటైర్ డార్క్నెస్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవడం అనేది పాసిబిలిటీ అవ్వదు. సో మీ ఎనర్జీ అండ్ మీ పేరెంట్స్ అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ ఇచ్చే రిసోర్సెస్ అన్నింటినీ కూడా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు లైఫ్లో బెటర్ పొజిషన్లో ఉంటారు. అండ్ అగైన్ ఏదైనా కంపారిజన్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే మీకంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళతో కాకుండా మీకంటే బెటర్గా ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళతో కంపేర్ చేసుకోండి. సేమ్ పర్సన్కి మీకు చెప్పే ఫ్యాకల్టీ ఎవరైతే చెప్తారో అందరికీ ఒకే ఫ్యాకల్టీ చెప్తారు కాబట్టి మీకు కంపారిజన్ అనేది ఆల్వేస్ మీకంటే బెటర్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే లైక్ మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్లో మీరు బెటర్గా పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది.